జూబ్లీ హిల్స్ ఎలక్షన్ తర్వాత కాంగ్రెస్లో జోష్ పెరిగింది. అలానే బై ఎలక్షన్స్కి సిద్ధం అవుతున్నారంటూ కూడా 2 స్థానాలు అట్లయితే వాళ్ళు ఎలక్షన్కి రాబోతున్నారు, బై ఎలక్షన్కి అంటూ కూడా చర్చలు జరుగుతున్నాయి. అది ఒకవేళ నిజమైతే ఇక్కడ రాజయ్య గారు విజయం సాధిస్తారా, నిలబడబోతున్నారా, అసలు ఎలా ఉంది అంటే ఎలా వేయబోతున్నారు స్కెచ్? ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ మరి తన గుర్తింపుని మళ్ళీ ప్రజల్లో తీసుకుపోనుందా, కారు జోషు పెంచనున్నారా ఏంటి? మరిన్ని విశేషాలు ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మరి. రైతుల కోసం మీరైతే ఇక్కడ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కానీ ముఖ్యంగా ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది. అక్కడ ఏదైతే జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ గెలిచిందో ఇక్కడ మిగతా 2 చోట్ల కూడా అటు దానం గారి దగ్గర కానివ్వండి, ఇక్కడ కడియం శ్రీ గారి దగ్గర ఖచ్చితంగా ముందుకెళ్లే జోష్ వాళ్ళలో ఉంది. బై ఎలక్షన్ రాబోతున్నాం అంటున్నారు. ఒకవేళ వస్తే మీరే నిలబడతారా? ఇక్కడ ఎలా ఉండబోతుంది ఏంటి? సో ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉన్నా, రాజ్యాంగం మీద గౌరవం ఉన్నా, నైతిక విలువలు ఏమన్నా ఉండేది ఉంటే ఇప్పటికే మరి వీళ్ళందరూ ఎవరైతే ఫిరాయింపుకు పాల్పడ్డ ఎమ్మెల్యేలు 10 మంది ఉన్నారో వాళ్ళందరూ కూడా రాజీనామా చేయాలి, లేకపోతే స్పీకర్ వాళ్ళను బహిష్కరించాల్సిన అవసరం ఉండే. కానీ దౌర్భాగ్యం ఏంటంటే మరి ఇక్కడ అధికార పార్టీలో ఉన్న వాళ్ళే స్పీకర్గా ఉంటారు కాబట్టి ముఖ్యమంత్రి అడుగులకు మడుగులు వచ్చే విధంగానే స్పీకర్ గారు ప్రవర్తిస్తున్నారు. వారు స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే పరిస్థితి కనబడడం లేదు.